నమస్తే అండి. భీమవరం న్యూస్ ఎక్స్ప్రెస్లో ఈరోజు ముఖ్యాంశం. భీమవరం కలెక్టరేట్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం వారు ధర్నా చేసి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారండి. అందులో విషయం ఏమిటంటే, ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారండి. పట్టణంలో కొన్ని ప్రాంతాల నుంచి యువత ర్యాలీగా వచ్చి నినాదాలు చేసి జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారనమాట అండి. ఈ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ పలువురు నాయకులు పాల్గొన్నారనమాట అండి. ఇప్పుడు ఆ దృశ్యాలను చూడండి. యూత్ విభాగాలు జిల్లా నుంచి ఏ కాన్స్టిట్యున్సీ నుంచి కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారం ఎక్కడానికి 23,000 స్థానాలు చెప్పడానికి ఇప్పుడు దాకా 2,000 దాని నిమిత్తం మా పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మీకు వినతిపత్రం ఇది మాత్రం సీఎం గారికి అందజేసే విధంగా చూడండి. మరి ఈరోజు రాష్ట్ర అధినేత మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమంలో ఇంత వర్షంలో కూడా మరి జిల్లా నుంచి నలుమూల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి చేసినటువంటి యావత్ ప్రజానికానికి, నాయకులకి, కార్యకర్తలకి, స్టేట్ కమిటీ వారికి, యూత్ కమిటీ వారికి, జిల్లా కమిటీ వారికి, స్టూడెంట్ యూనియన్ కి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కొత్త మోసపూరిత హామీ సంవత్సర కాలం పాటు ఈ రోజు ఆయన రాజధానిలో సంవత్సరం వేడుకలు చేస్తున్నారంట. దేనికయ్యో చేస్తున్నారంటే ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు, ప్రజలు బాగా మోసం చేశాం, మనం ఇటువంటి ఆనందాన్ని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలని కూటమి నాయకులందరూ కూడా అక్కడ మంచి విన్యాసాలు చేస్తున్నారంట. నిన్న కూడా అలాగే అక్కర్లేని దానికోసం 300 కోట్లు ఖర్చు పెట్టి వైజాగ్ లో యోగాంధ్రాన్ని నిర్వహించి మిగతా నాయకులు ఎవరిని కూడా ఏ పని చేసుకోకుండా అడ్డుకలిగి తర్వాత మెగా డిఎస్సీ అన్నారు. ఆయన అధికారంలోకి ఎక్కాక మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టి ఎంతమందికి డిఎస్సీ పోస్టులు ఇచ్చారని చెప్పి మేము ఈ రోజు మా పశ్చిమ గోదావరి జిల్లా యూత్ తరఫున మేము అందరూ మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు. 2014 నుంచి 19 వరకు కూడా 2,000 ఇస్తానని చెప్పి అది కూడా కొంతమందికి 1,000 రూపాయల కాడికి ఇచ్చారు. మరి సంవత్సరం కాలం పాటు ఒక్కొక్క యువతకి మీరు 36,000 బాకీ పడ్డారు. మరి ఇవన్నీ ఎప్పుడు ఇస్తారని మేము ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ రోజు మీరు చేసే పాలన అరాచక పాలన, ఇలాగ ఎవరైనా 10 మంది కలుస్తుంటే తప్ప కేసులు పెట్టి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. అది కూడా మీ దురాకరణ మార్చుకుని ఎప్పుడు కూడా మీ ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పరిపాలన అందించమని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.